ఈ 3 వస్తువులను మీరు ఒకటిగా కలిపి మీరు మీ పూజా మందిరంలో గనక పెట్టుకున్నట్లయితే మీకు ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే క్షణంలో తీరిపోతుంది. అంత శక్తివంతమైనవి ఈ 3 వస్తువులు. ఇలా గనక మీరు చేసినట్లయితే మీకు ₹1 అప్పు అనేది ఇక జీవితంలో ఉండదు. ఇక చేయాల్సినటువంటి అవసరం కూడా రాదనమాట. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది అద్భుతంగా రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఎంతోమంది కూడా ఈ పరిహారాన్ని చేసి ఫలితాన్ని పొంది ఉన్నారు. కాబట్టి మనమేంటంటే ఒక్కొక్కసారి మన గ్రహస్థితి బాగోక మన పరిస్థితులు అనేవి అనుకూలించినప్పుడు ఏంటంటే వెనకమాల కొంత ఆస్తి ఉన్నప్పటికీ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏమీ లేక అనుకోకుండా ఏంటంటే కొన్ని ఖర్చులు అనేవి మీద పడుతూ ఉంటాయి. ఆరోగ్య రీత్యా అవ్వచ్చు, లేదా కుటుంబ రీత్యా అవ్వచ్చు. ఇలా ఏంటంటే అసలు మన ప్రమేయం లేకుండానే మనం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అప్పుల ఊబిల్లో కూరుకుపోతూ ఉంటారనమాట. అప్పు చేసిన కాడి నుంచి ఏంటంటే ఆ మనిషికి ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఎందుకంటే అప్పు ఒక్కటైతే పట్టించుకోము, కానీ ఆ అప్పులకు కట్టే వడ్డీలు ఉంటాయి చూడండి. నెల నెల ప్రతిరోజు కూడా వారు ఇంటి చుట్టూతా వచ్చి తిరిగి వెళ్ళటము, నెల నెల వడ్డీలు కట్టడం, తీసుకున్న దానికన్నా కూడా ఈ వడ్డీల రూపంలో ఎక్కువ ధనాన్ని మనం ఖర్చు చేయటము, ఇలా ఏంటంటే మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి నిప్పు లాంటి అప్పును తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరేనండి, అది ₹1,00,000 అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. ఇలా ఎన్ని కోట్లైనా సరే, ఎన్ని లక్షలైనా సరే, 10,000 అయినా సరే, ఆఖరికి 10,000 అయినా అప్పు అన్న తర్వాత అప్పే కదండి. కాబట్టి అలా ఎంత అప్పు ఉన్నా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మీ అప్పు అంతా కూడా శుభ్రంగా తీరిపోతుందన్నమాట. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చివరి వరకు వింటే మీకు మొత్తం కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ పరిహారానికి కావాల్సింది పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలండి. మనకి మామూలుగా ఆవాలు ఏంటంటే 2 రకాలు ఉంటాయి. నలుపు రంగులో ఉండే ఆవాలు, అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు అనమాట. కానీ ఇక్కడ ఈ పరిహారానికి పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు కావాలి. పసుపు రంగులో ఉండే ఆవాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి, అలాగే కుబేరునికి కూడా ఎంతో ఇష్టమైనవి ఈ పసుపు రంగు ఆవాలు. ధనానికి అధిపతి కుబేరుడు, అలాగే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటివి ఈ పసుపు రంగు ఆవాలు. ఈ ఆవాలు వచ్చేటప్పటికి మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. మనకు కొట్టుల్లో అంటే మనం సరుకులు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటి కొట్టుల్లో ఎక్కడైనా సరే పసుపు రంగు ఆవాలు అంటే ఇచ్చేస్తారనమాట. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీకు ఒక 50 గ్రాములు లేదా ఒక 100 గ్రాములు ఆవాలు తీసుకుంటే సరిపోతుంది. అలాగా పసుపు రంగు ఆవాలు తీసుకొచ్చుకోండి. ఈ పసుపు రంగు ఆవాలకి ఏంటంటే పవర్ అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. ఇందులో అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం నలుపు రంగు ఆవాలు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలను తీసేయటానికి ఉపయోగించుకుంటూ ఉంటాము. కానీ ఈ పసుపు రంగు ఆవాలు ఏంటంటే మనకి సమస్య అంతా కూడా క్లియర్ అయిపోయి, అంటే చెడు అంతా కూడా పారిపోయి మనకు మంచిని తీసుకొచ్చి పెట్టడానికి, మన జీవితంలో అప్పులు కష్టాలన్నీ తీర్చి మన జీవితం సుఖంగా సంతోషంగా ఉండటానికి ఈ పసుపు రంగు ఆవాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. పసుపు అంటే ఎంతో పవిత్రమైనది, పసుపు అంటే ఎంతో శుద్ధి అయినది అనమాట. అలాంటి పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. వీటికి శక్తి అనేది రెట్టింపుగా ఉంటాయి అన్నమాట. అంటే శుభానికి గుర్తుగా మనం ఈ పసుపు రంగు ఆవాలను చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఈ పసుపు రంగు ఆవాలు ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాములు తెచ్చి పెట్టుకోండి. ఇలా వీటి తర్వాత ఇవేంటంటే మనం ఈ పరిహారం అనేది చక్కగా స్నానం చేసిన తర్వాత చెయ్యాలండి. ఈ పరిహారం ఏ రోజున చెయ్యాలి అనంటే మీరు గురువారం కానీ లేదా శుక్రవారం కానీ ఈ 2 రోజుల్లో మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే గురువారం శుక్రవారం 2 కూడా లక్ష్మీ వారాలే, అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారాలే. కాబట్టి గురువారం కానీ శుక్రవారం కానీ ఈ 2 రోజుల్లో మీ వీలును బట్టి ఎప్పుడైనా ఈ పరిహారం అనేది ఈ 2 రోజుల్లో చేసుకోవచ్చు అనమాట. అలాగా పసుపు రంగు ఆవాలు తీసుకోవాలి. ఈ పరిహారం చేసే రోజున ఇంట్లో మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఎందుకంటే నియమాలు అనేవి తప్పక ఆచరించాలి. నియమనిష్టలతో చేసేటటువంటి పని వల్ల మాత్రమే మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇంటిని వాకిల్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి. అలాగే పసుపు నీటిని కూడా కాస్తంత చల్లుకోవాలి. ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. మీకు అవకాశం ఉండి కుదిరిన దాన్ని బట్టి
లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఈ పరిహారం అనేది మొదలు పెట్టుకుంటే మీకు ఫలితం అనేది అద్భుతంగా వస్తుందండి. మీకు అప్పు చక్కగా తీరిపోతుందన్నమాట. శుభ్రంగా రూపాయితో రూపాయి బిళ్ళ అప్పు అనేది లేకుండా తీరిపోయి ఇంకా మీరు కోట్లు సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని ఈ పరిహారం తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా ఇలా నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక అలా చేసిన తర్వాత ఈ ఆవాలతో పాటుగా ఇంకా ఇంకో రెండో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే యాలకులు కూడా మనకు కావాలి. ఈ యాలకులు వచ్చేటప్పటికి 6 లేదా 11 యాలకులు తీసుకోవాలన్నమాట. 6 యాలకులు అంటే శుక్ర భగవానుడికి ఎంతో ఇష్టం అన్నమాట. 6 అనే సంఖ్య అంటే శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి సంఖ్య, అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సంఖ్య అన్నమాట. 6 అంటే చాలా లక్కీ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు, అదృష్ట సంఖ్యగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలా 6 అయినా తీసుకోవచ్చు లేదా 11 యాలకులైనా తీసుకోవచ్చు అనమాట. 11 అనే సంఖ్య కూడా చాలా కలిసి వచ్చేటటువంటి నెంబర్ అనమాట. కాబట్టి 6 లేదా 11 ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు మాత్రమే తీసుకోవాలి. ఎండిపోయినటువంటి యాలకులు మనం పొరపాటును కూడా తీసుకోకూడదు. మీ ఇంట్లో ఉండి అంటే ఫ్రెష్గా ఉండి ఆకుపచ్చ రంగులో ఉంటే ఆ యాలకులను మీరు వాడుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు బయట నుంచి అయినా సరే ఒక 10 రూపాయల యాలక్కాయలు తీసుకొచ్చుకుంటే ఈ పరిహారానికి సరిపోతాయి అన్నమాట. ఇంకా 6 అనే కాదు 11 అనే కాదు 27 యాలకులైనా మనం తీసుకోవచ్చు. 27 అంటే 27 నక్షత్రాలకు సంబంధించిందనమాట. 27 అనే సంఖ్య కూడా చాలా మంచిదన్నమాట. ఇలా మీరు ఎక్కువ తీసుకోగలిగితే ఇంకా మంచిది. ఇలా మీ ఇష్టాన్ని బట్టి 6 లేదా 11 లేదా 27 యాలకులను ఈ పరిహారానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాలకుల సువాసన ఏంటంటే లక్ష్మీదేవి ఎంతగానో ఇష్టపడుతుందన్నమాట. ఈ యాలకుల సువాసనకి ఆ తల్లి ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ మరి మన ఇంటి లోపలికి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి తల్లిని ఆకర్షించడానికి యాలకులు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే ముద్ద కర్పూరం అండి. ముద్ద కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. మనకి పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టం అన్నమాట. కాబట్టి పచ్చ కర్పూరం యొక్క సువాసన అంటే పచ్చ కర్పూరంతో మనం పూజ చేసినప్పుడు హారతి ఇవ్వటం కానీ ఇలాంటివి చేసినప్పుడు లక్ష్మీదేవి ఎంతగానో పొంగిపోతుందన్నమాట. కాబట్టి పచ్చ కర్పూరాన్ని కానీ లేదా ముద్ద కర్పూరాన్ని కానీ ఈ రెండిట్లో మీ ఇష్టాన్ని బట్టి కొంచెం కర్పూరం కొంచెం పెద్దగా ఉన్నటువంటి ముక్కను తీసుకొని మీరు ఈ పరిహారానికి వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాగ ఈ కర్పూరాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇక ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్ తీసుకోండి. గాజు బౌల్ తీసుకొని అంటే ఇక్కడ గాజు అని ఎందుకు చెప్పుకున్నామంటే ప్రత్యేకంగా గాజు ఏంటంటే మనకున్నటువంటి దోషాన్ని మనకున్నటువంటి సమస్యను తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. పరిహార పరంగా గాజుకు ఎంతో శక్తి అనేది ఉంది. చెడుని తీసేయటానికి ఈ గాజు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక గాజు బౌల్ తీసుకోండి. ఆ గాజు బౌల్లో ఏంటంటే మీరు ముందుగా తీసుకొచ్చుకున్నటువంటి ఒక 50 లేదా 100 గ్రాముల ఆవాలు పసుపు రంగులో ఉంటాయి కదండి, అవి వేసేయాలి. తరువాత ఈ 6 లేదా 11 యాలకులను తీసుకొని అవి కూడా వేసేసేయాలి. వీటితో పాటుగా పచ్చ కర్పూరం ఉంటుంది కదా, ఈ పచ్చ కర్పూరాన్ని కూడా లేదా ముద్ద కర్పూరాన్ని మనము ఇక్కడ పెట్టేసేయాలన్నమాట మధ్యలో. అలా పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే పూజ చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఎలాంటి సమస్య అయితే ఉందో అంటే అప్పు ఎంత ఉందో ఆ అప్పు అంతా తీరిపోవాలి, మాకు ₹1 కూడా అప్పు అనేది మిగలకూడదు అని చెప్పేసేసి మీరు చక్కగా లక్ష్మీదేవి పటం ముందల ఇవి పెట్టేసేసి దండం పెట్టుకోండి. అలా పెట్టేసేసి అంటే ₹1 అప్పు అనేది కూడా మాకు మిగలకూడదమ్మా, జీవితంలో మేము అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు మాకు తెప్పించమాక, మాకు కలుసుబాటునివ్వమ్మా తల్లి, మేము ఇంకా డబ్బు సంపాదించుకునే మార్గాలను మాకు చూపించు, ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి మేము ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి మమ్మల్ని పెంచేలా చెయ్యమ్మా, నీ కరుణా కటాక్షాలు మా మీద చూపించమ్మా అని చెప్పేసి ఆ తల్లి ముందల అంటే మీ పూజా గదిలో పెట్టుకోవాలండి. ఈ బౌల్ను మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి అలా పెట్టేసేసి చక్కగా అక్కడ ఉంచేసేసుకొని మీరు రోజు పూజ చేస్తారు కదా, పూజ చేసినప్పుడు చక్కగా సాంబ్రాణి యొక్క పొగ అలాగే మనం హారతి ఇస్తాం కదా, హారతి ఇలాంటివన్నీ కూడా ఈ దీపదూప నైవేద్యాలు ఇవి మొత్తం కూడా మీరు అంటే ఆ బౌలుకు కూడా చూపించాలన్నమాట. అంటే ఇలా సాంబ్రాణి ధూపము అలాగే హారతినివ్వటము ఇలాగా ఆ బౌలుకు కూడా చూపించాలి. ఆ బౌల్ని ఏంటంటే మీరు మొత్తం తీసుకెళ్ళి మీరు మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర ఒక మూలను పెట్టేసేసుకోండి. అలా పెట్టేసేసి మీరేంటంటే ఇక ఆ బౌల్ని అలాగే మీరు ఒక వారం రోజులైనా లేదా 11 రోజులైనా లేదా నెల రోజులైనా లేదా 3 నెలలైనా సరే ఆ వస్తువులు అనేవి పాడైపోయే వస్తువులు కాదండి, అవి అలా ఉంచేసేసేయచ్చు. అలా ఉంచేసినప్పుడు ఏంటంటే మీకు అందులో ముఖ్యంగా ఈ పచ్చ కర్పూరం
పచ్చకర్పూరం ఉంటుంది కదండి, ఈ కర్పూరం అనేది మాత్రం కరిగిపోతూ ఉంటుందన్నమాట. మీరు గమనించినట్లయితే కర్పూరం మనం మధ్యలో పెట్టుకున్నాం కదా, ఆ కర్పూరం మాత్రం కరిగిపోతుందన్నమాట. కర్పూరం ఎలాగైతే నిదానంగా కరిగిపోతూ ఉంటుందో మనకు ఆ అప్పు కూడా అలా తీరిపోతూ ఉంటుందన్నమాట. అప్పు తీర్చుకునేటటువంటి మార్గాలను ఆ తల్లి మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా మీరు ఈ బౌల్ని వచ్చేటప్పటికి దాదాపుగా నెల లేదా 2 నెలలు లేదా 3 నెలల వరకు కూడా అలాగే ఉంచుకోవచ్చు అనమాట. మీకు ఫలితం వచ్చేటప్పటికి ఖచ్చితంగా వారము 10 రోజుల్లో మీకు ఫలితం అనేది వస్తుందండి. మీకు ఆ మార్పు కూడా మీకు చక్కగా అద్దం పెట్టినట్టుగా అర్థమవుతుందన్నమాట. మీకు ఖచ్చితంగా ఈ 3 నెలల్లో ఇవి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. ఇక తర్వాత మీరు ఆ 3 నెలల తర్వాత ఇక ఆ బౌల్ని మీరు తీసేసుకొని వీటన్నింటినీ కూడా, పచ్చకర్పూరం అంటే మనకు కరిగిపోతుంది, ఇక ఈ ఆవాలు యాలకులు అనేవి మిగులుతాయి అనమాట. ఇవి మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి ఎవ్వరు తొక్కని చోట ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో పోసేసేయండి, లేదంటే పారే నీళ్ళల్లో పోసేసేయండి. ఇలా చేసి మీరు కావాలంటే మళ్ళీ ఇలాగే పెట్టుకొని ఆ బౌల్ని శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ ఒకరోజు మీరు పెట్టుకొని ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గురువారం లేదా శుక్రవారం రోజున ఈ పరిహారం అనేది చేసుకోవాలి. మీరు ఇలా మీ ఇష్టాన్ని బట్టి నెల లేదా 3 నెలల పాటు 3 నెలల వరకు కూడా ఆ పూజా గదిలో ఈ బౌల్ను ఉంచుకోవచ్చు అనమాట. ఇక తర్వాత తీసేసి మళ్ళీ మామూలుగా మీరు కావాలంటే మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఇలా చేసి చూడండి. ఎంత అప్పు ఉండి కూడా మీరు కుమిలిపోతుంటే, ఎందుకంటే నిద్ర పట్టదండి అప్పు ఉంటే, తిన్నా తినకపోయినా మనకి ఎలాంటి అప్పు అనేది రూపాయి బిళ్ళ కూడా లేకుండా ఉంటే ప్రశాంతంగా బ్రతుకుతామన్నమాట. అలా కాకుండా అప్పులు ఉంటే ఆ బాధ అనేది చెప్పేది కాదండి. ఎంతగానో కుమిలిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు వారిది కష్టపడిన సొమ్మే కాబట్టి వారు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు, రోజు అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి మరీ అత్యవసరమైతే తప్ప జీవితంలో ఎప్పుడు కూడా మీరు కూడా అప్పు చేయమాకండి. ధనాన్ని జాగ్రత్తగా వాడుకోండి, పొదుపు చేసుకోండి. అనవసరపు ఖర్చులు మీరు తగ్గించుకున్నట్లయితే ఇలా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. కాబట్టి లక్ష్మీదేవిని మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆ తల్లి ఎప్పుడు కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికీ చెప్పవద్దు, ఎందుకంటే ఇవి ఒక రహస్య తాంత్రిక పరిహారాలండి. ఇలాంటి పరిహారాలు చెప్తే ఏంటంటే మన నోటి మాట రూపంలో శక్తి అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు ఎవరికి కూడా చెప్పకూడదు ఏ పరిహారం చేసినా. చక్కగా ఇలా చేసేసుకోండి. మీకున్నటువంటి సమస్యల నుంచి, అప్పుల నుంచి, ఆర్థిక బాధల నుంచి, అన్నింటి నుంచి కూడా తొలగిపోయి మీరు చాలా వరకు కూడా సంతోషంగా ఉంటారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పట్టి ఒకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారనమాట. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.